అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు చైతన్య వంటిల్లు. ఈ రోజు నేను బోటి టమాటా కర్రీ చేశాను. బోటి కర్రీ ఎలా చేయాలో సింపుల్ గా చేయాలనుకుంటే ఛానల్ విజిట్ చేసి చూడండి. ఈరోజు నేను బోటి టమాటా కర్రీ చేస్తున్నాను. తెలంగాణ స్పెషల్ బోటి కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ బోటి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇది దొబ్బ అంటారు. దీన్ని పైన ఉన్నది గీరాలి, గీరితేనే బాగుంటది. దీని మొత్తం రెడ్ కలర్ లో వస్తుంది, అదంతా గీరేయాలి. బోటి ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. వేడి నీళ్ళలో కడిగి క్లీన్ చేసాము. కళాయి వేడెక్కింది. ఇప్పుడు 2.5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. తెలంగాణ స్పెషల్ ఇది బోటి కర్రీ అంటే. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నా. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఎక్కువగా వేస్తున్నాను. ఇవి మంచిగా రెడ్డిష్ కలర్ లో వచ్చాక మనం మిగతా ప్రాసెస్ చేస్తున్నాం. బోటి నా ఛానల్లో ఇంకా ఫ్రై కర్రీ మా మామయ్య చేశాడు. బోటి ఫ్రై, అది చాలా వ్యూస్ వచ్చిందండి. బోటి కర్రీకి, బోటి ఫ్రైకి. అది ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని. ఇప్పుడు ఫస్ట్ టైం నేను బోటి కర్రీ చేయడం, ఎప్పుడు ఫ్రై చేస్తాము. కర్రీ చేయడం చాలా తక్కువ. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు 2-3 మేకలను కట్ చేస్తారు. ఆ మటన్ తినలేకనే ఉంటాము. అలాంటి టైంలో బోటి ఇంకా దాన్ని కర్రీ వండుకోవాలన్న ఇంట్రెస్ట్ మాకు ఉండదు. మా మామయ్య ఏం చేస్తాడు, దాన్ని ఫ్రై చేస్తాడు. మీకు 2-3 సార్లు పెట్టాను వీడియోస్ ఛానల్లో, ఒకసారి విజిట్ చేసి చూడండి ఛానల్ని. ఇప్పుడైతే బోటి కర్రీ చేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మన ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ కర్రీస్ అంటే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి. మెయిన్ వచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే మంచి స్మెల్, సువాసన మంచిగా వస్తుంది. తినడానికి కూడా కమ్మదనంగా రుచిగా ఉంటుంది. నేను ఇది సింపుల్ ప్రాసెస్ లో చేస్తున్నాను. ఎక్కువ హెవీ ప్రాసెస్ ఏం లేదు. బ్యాచిలర్స్ అయినా, కొత్తగా వంట చేసే వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం పసుపు వేద్దాము. కొంచెం పసుపు వేసాను. మనకి పోపు వేయడం మెయిన్, ఎందుకంటే ఇది వేగితేనే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. మన తాలింపు అనేది, పోపు అనేది బాగా వేగాలి. మంచి ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో చూడండి, ఇది దొబ్బ, ఇది పేగులు, ఇది లంగ్స్ అంటారు కదా, లంగ్స్. ఇవన్నీ కలిపిస్తారు బోటి కావాలంటే. కొంతమంది ఇది క్లీన్ చేయరు, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేస్తేనే మంచిది. ఈ దొబ్బని క్లీన్ చేయరు చాలా మంది, చూశాను. కొంతమంది ఇది క్లీన్ చేయకపోయినా పర్లేదు అంటున్నారు. క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేస్తేనే మంచిది. నా వీడియోలో మా అన్నయ్య ఒకసారి క్లీన్ చేసేది, మా మామయ్య వాళ్ళ ఇంటికాడ పెట్టాను. ఇది చూడండి, ఇలా ఉంటది. పైన పొట్టంతా ఈ కలర్ లో వస్తుంది మనకి. అదంతా తీసేయాలి. తీసేస్తేనే మంచిది హెల్త్ కి. ఇది లంగ్స్. అన్ని వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకోవాలి. నేను క్లీనింగ్ ప్రాసెస్ ఆల్రెడీ పెట్టాను నా వీడియోలో, చూడండి. ఇప్పుడు ఇదంతా మనం ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక తర్వాత కొంచెం సాల్ట్, కారం వేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం.
ఏదైనా నీచు వాసన రావద్దు, మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా నీచు వాసన రావద్దు అంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతేనే నీచు వాసన అనేది ఉండదు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 2 minutes కొంచెం వేగింది కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మరి వేగలేదు, వేగుతుంది ఇప్పుడే. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసాను. ఈ టైంలోనే కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. మాడనీయద్దు, మాడిపోతే మరీ దారుణంగా ఉంటుంది టేస్ట్. మాడనీయకుండా దగ్గరుండి వంట చేసుకోవాలి ఎప్పుడు కానీ. మనం స్టవ్ సిమ్లో పెట్టినా మీడియంలో పెట్టినా ఒక్కొక్కసారి కళాయిలు పలుచగా ఉన్నప్పుడు మాడిపోతాయి. మందం కళాయి తీసుకుంటే బెటర్ దీనికి. చూడండి దాంట్లో నుంచి వాటర్ ఊరుతుంది కదా. ఇవి ఇలా ఒక 2 minutes మూత పెట్టి మగ్గనిద్దాం. దాంట్లో నుంచి వాటర్ వచ్చి బాగా ఫ్రై అవుతుంది కదా, ఆ టైంలోనే మనం టమాటా వేసుకున్నాం. టమాటా బాగా మగ్గిపోవాలి. మగ్గేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసాం కాబట్టి ఆ బోటిలో నుంచి వాటర్ మంచిగా వచ్చి ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకుంటాం. టమాటా మగ్గింది. ఇప్పుడు రుచికి తగినంత కారం. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మా రుచికి తగినంత అది. దాంట్లోనే ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం. ఎందుకంటే మనం దీన్ని ఉడికేయలేదు బోటిని. మనం చాలా మంది కుక్కర్లో ఉడకబెట్టి చేస్తారు కాబట్టి తొందరగా అయిపోద్ది. ఇది మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం వేడి నీళ్ళల్లో. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే సరిపోయింది. ఎందుకంటే గ్రేవీ కావాలి కదా, దానికోసం నేను వాటర్ వేస్తున్నాను. ఒకవేళ చపాతీకి తినే వాళ్ళు అయితే ఇలా కాసేపు ఉంచుకొని ఆఫ్ చేసుకోవడమే. మనం ముక్కను చెక్ చేసుకోవాలి. మెయిన్ ఉడికేది దొబ్బ, అది చూసుకోవాలి. ఆల్రెడీ వేడి నీళ్ళలో కాసేపు ఉంచాం కాబట్టి మ్యాక్సిమం ఉడికిపోద్ది. మన క్లారిటీ కొరకు దొబ్బని తీసి చెక్ చేసుకోవాలి. నేను వాటర్ వేసుకుంటాను. ఇప్పుడు వాటర్ వేసుకొని ఉడికించుకుంటాను. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. దీన్ని ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. లాస్ట్లో ఇంకా ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. మూత పెట్టుకున్నాం. చూడండి ఆయిల్ పైకి తేలి రెడీ అయిపోయింది. ఈ టైంలో మనం ఉప్పు కారం చూసుకోవాలి. చూసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీలోనైనా పుదీనా కొత్తిమీర తోటే మనకి టేస్ట్ వచ్చేది. లాస్ట్లో కొంచెం గరం మసాలా, ఎక్కువగా వేసుకోకూడదు. ఇది ఇంట్లో రెడీ చేసింది. బయటదైతే ఎక్కువ పడుతుంది కానీ ఇది ఇంట్లో రెడీ చేసింది కాబట్టి కొంచెం 1/2 teaspoon వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని ఒక 5 minutes మగ్గించుకుంటే మన టేస్టీ అయిన బోటి కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. ఇంకా బోటి ఫ్రై కూడా ఉంది ఛానల్లో. మీ ఉద్దేశాలు కామెంట్ చేసి చెప్పండి. ఈ బోటి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.